హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. వెల్కమ్ టు భామాస్ కిచెన్. పర్ఫెక్ట్. మామిడికాయ నిల్వ చట్నీకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను 2 కిలోల మామిడికాయలు తీసుకున్నాను చట్నీ పెట్టేకని. దానికి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ ఆవాలు, 1/2 కేజీ కారం, కొంచెం జీలకర్ర మెంతం పొడి, కొంచెం అంటే ఒక 3 స్పూన్స్ మెంతులు, ఒక 1 స్పూను జీలకర్ర వేయించేసి పొడి చేసి పెట్టుకోవాలి. అలాగే 1/2 కేజీ కారానికి 1/2 కేజీ ఉప్పు తీసుకోవాలి. అలాగే శనక్కాయ నూనె వాడుతున్నామండి. ఇది రీఫైండ్ శనక్కాయ నూనె కేజీ తీసుకున్నాము. సో ఈ చట్నీకి కేజీ నూనె కావాలి. మామిడికాయ నిల్వ చట్నీకి అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తాము. అల్లం 100 గ్రాములు తీసుకున్నాము 2 కిలోలకి. ఎల్లిపాయలు కూడా 100 గ్రాములు తీసుకొని నీట్గా కడిగి పొట్టంతా తీసేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇందాక మనం 1/2 కేజీ ఆవాలు తీసుకున్నాం కదా, అంతా నీట్గా మిక్సీలోని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తిరగదుకి కావాల్సిన నూనె అంతా వేసుకుంటున్నాము. కిలో నూనె చెప్పాను కదా, అందులో కొంచెం మిగిలిచ్చేసి 1/4 కిలో దాకా వేసుకోవచ్చు. ఇప్పుడు నూనె బాగా మసులుతుంది కదా, మసిలేటప్పుడు దీంట్లో జీలకర్ర, ఆవాలు, ఒట్టు మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఇంగు వేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మనం వేసి రెడీగా ఉంచుకున్నాం కదా, అది వేసి కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతున్నాము. అంతా వేసేసి కలిపేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి మళ్ళీ తీసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా అయిపోయిన తర్వాత అలా దించేసినాము. ఇదంతా నీట్గా కలుపుకోవాలి. కలుపుకుంటే ఉండలు లేకోకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మామిడికాయ ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకునే దానికి కత్తి అనమాట. ఇది దీనికోసమే ప్రత్యేకంగా మా అత్తమ్మ గారు తీసుకొని వచ్చారు. ఇప్పుడు కాయలు ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇందాక కట్ చేసేటప్పుడు ఇట్లా సన్నగా కట్ చేసేసి ఇప్పుడు ఇంకా చిన్నగా మా అత్తమ్మ గారు కట్ చేస్తున్నారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు అన్నీ మళ్ళీ వేసి కలిపేటప్పుడు చూపిస్తాం. ఇప్పుడు ఇందాక మనం పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, కారము, ఉప్పు, ఆవు పొడి, ఇవన్నీ కూడా అన్నీ ఒక దాంట్లో వేసేసి మొత్తం నీట్గా కలగలుపుకోవాలన్నమాట. పూర్తిగా అంతా కలిసిపోయిందాక. మా మామిడికాయ ముక్కలు ఈ సైజులో చిన్న మామిడికాయ ముక్కలు అన్నమాట. బుజ్జి మామిడికాయ ముక్కలు ఈ సైజులో చేసుకుంటే సంవత్సరం అంతా తినచ్చు. లేదంటే అర్ధ సంవత్సరానికి అయిపోతాయి పెద్ద ముక్కలు అయితే. అందుకే మేము అదే పనిగా చిన్నగా పెట్టుకుంటాం. ఇది 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ కారము, 1/2 కేజీ ఆవు పొడి. ఇందాక ఆవాలు చూపించిన కదా, అదంతా కూడా నీట్గా మెత్తగా పొడి చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ దీంట్లోకి జీలకర్ర మెంతం పొడి. ఇందాక చెప్పినట్టుగా 3 స్పూన్లు అవన్నీ వేసుకున్నాం కదా. 3 స్పూన్ల మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసి పిండి చేసి పెట్టుకున్నాం. కానీ దానికి సరిపడా వేసుకున్నాం అంతే. 1.5 టీ స్పూన్ వేసుకున్నాం. అది పసుపు 2 టీ స్పూన్లు వేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా కూడా నీట్గా కలగలిపేసి ఆ ముక్కలన్నీ వేసి కలగలపాలి. కలుపుతాం. ఇదంతా స్పూన్తో కలుపుకోవాలి, ఎందుకంటే చేయి మంటలేస్తుందని
స్పూన్తో నీట్గా కలుపుకోవాలన్నమాట. ఈ చట్నీ కోసమే మేము ఎల్లిపాయలు కూడా ఒలిచి పెట్టుకున్నాము. ఇదిగో ఏమంటే 100 గ్రాములు 150 గ్రాముల దాకా వేసుకోవచ్చు. అంటే మన ఇష్టం బట్టి వేసుకోవచ్చు. అది ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. సో ఇప్పుడు ఇదంతా కలిపేసినాం కదా, కలిపిన దాంట్లోకి ఎల్లిపాయలు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి నీట్గా. ఇప్పుడు ఇదంతా రెడీ అయింది కదా, ఇది ఇట్లా మధ్యలో కనుక్కొని దీంట్లో ఇందాక మనం తాలింపు పెట్టుకున్న నూనె అంతా కూడా వేసేసి నీట్గా కలుపుకోవాలి. అంతా నీట్గా కలుపుకున్న తర్వాత దాంట్లోకి ముక్కలు వేసి మళ్ళీ నీట్గా కలపాలి. ఇప్పుడు అంతా నీట్గా కలిపాను, ఇంకా కొంచెం కలపాలి. అంతా మొత్తం నీట్గా కలుపుకోవాలి. ఇది పాయ మొత్తం అంతా నీట్గా కలిసిపోయినట్టుగా కలుపుకోవాలి. ఇది చూస్తుంటే చాలా బాగుంది కదా, కొత్త ఆవకాయ కదా, బాగుంటుంది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది, తినే అనిపిస్తుంది కదా. సో ఇదంతా నీట్గా కలిసిపోయింది కదా మొత్తం. ఇందులోకి ఈ ముక్కలన్నీ కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే ముక్కలన్నీ వేసుకొని ముక్కలకి అంతా అంటుకునేటట్టుగా నీట్గా కలుపుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినందుకు చాలా మంచిగా వాసన వస్తుందండి. ఇలా వస్తే సంవత్సరం పొడుగునా అసలు ఎక్కడ ఏమి పాడైపోకుండా ఉంటుంది. చక్కగా అన్నీ కొలతలు పెట్టి కరెక్ట్గా వేసుకుంటే సంవత్సరం పొడుగునా మనకి ఇదే రంగులో ఉంటుంది, ఇదే టేస్ట్ ఉంటుంది, ఇదే స్మెల్ ఉంటుంది. చాలా బాగా కలర్ కూడా మారిపోకుండా మంచిగా ఉంటుంది అన్నమాట. కొన్ని ముక్కలు వేసుకొని మొత్తం కలిసిపోయినట్టుగా కలుపుకోవాలి. సో ఇదంతా ఇలా కలుపుకొని కలిపిన తర్వాత జాడీలో పెట్టేదానికి జాడీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. ఇలా కలిపిన తర్వాత దాంట్లోకి పెట్టేస్తాను. ఇది నీట్గా చూడండి, అంత నీట్గా కనిపిస్తుంది కదా, ప్రతి ముక్కకి అంటుకున్నట్టుగా కనిపిస్తుంది కదా. సో రెడీ అయింది కాబట్టి జాడీలో పెట్టేసుకోవచ్చు. జాడీ కూడా రెడీ అయిపోయింది. సో జాడీలో పెట్టేస్తున్నాం కాబట్టి మేము 3 సార్లు దేవుడికి మొక్కుకొని పెడతాము. ఇప్పుడు అంతా జాడీలోకి వేసేస్తున్నాం. ఇదా